హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి క్వశ్చన్స్ తీసుకొచ్చిన. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు అర్థమైతే చాలు, ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రిటైన్ చేసేస్తారు అనమాట. సో లాస్ట్ వరకు క్లాస్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ ది 12, 24, 48 యొక్క ఎల్సిఎం ఏంటి అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏముంది? 48 ఉంది. ఈ లార్జెస్ట్ నెంబర్ 48 అనేది 12 టేబుల్లో ఉందా అంటే ఉంది, అండ్ 24 టేబుల్లో ఉందా అంటే ఉంది. కాబట్టి ఈ 48 లార్జెస్ట్ నెంబర్ అనేది ఈ రెండింటి యొక్క టేబుల్లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇదే ఆన్సర్ అని చెప్పేసి. కాబట్టి ఎల్సిఎం ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 48 అవుతుంది. నెక్స్ట్ 4, 16, 48 ఈ మూడిట్లో లార్జెస్ట్ నెంబర్ 48 ఉంది. కాబట్టి ఈ 48 అనేది 4 టేబుల్లో ఉందా అని అంటే 4 12 జా 48 ఉంది. అండ్ 16 టేబుల్లో ఉందా అంటే 16 3 జా 48 ఉంది. కాబట్టి డైరెక్ట్ గా చెప్తాం మనం 48 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి 12, 15, 30 ఉంది. ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ 30 కదా. ఇది 12 టేబుల్లో ఉందా? లేదు. 15 టేబుల్ అయితే ఉంది, కానీ 12 టేబుల్ లేదు కదా. మరి ఏం చేయాలి అని అంటే ఈ మూడింటికి అంటే 12 కి 15 కి అన్నిటికీ ఆ నెంబర్ ఏదైతే ఉందో తీసుకుంటాం లార్జెస్ట్ నెంబర్, ఆ టేబుల్ ఉండేటట్లు దాన్ని చేసుకోవాలన్నమాట. దానికోసం ఏం చేయాలి మనం? లాస్ట్ ఏ నెంబర్ అయితే లార్జెస్ట్ నెంబర్ ఉందో దాన్ని ఇంటూ 1 అని అంటే 30, ఇంటూ 2 చేయండి. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 60 అవుతుంది. అది ఇంటూ 2 చేసినాం అనుకోండి, అప్పుడు 60 అవుతుంది. ఈ 60 నెంబర్ అనేది 12 టేబుల్లో ఉందా అని అంటే 12 5 జా 60 ఉంది. 15 టేబుల్లో ఉందా అని అంటే 15 4 జా 60 అనేది ఉంది. అండ్ 32 జా 60 అనేది ఉంది. కాబట్టి ఇది ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ ఇది కూడా లేదు అని అంటే ఇంటూ 3 చేయండి, అది కూడా లేకపోతే ఇంటూ 4 చేయండి. ఇలా దాని మల్టిపుల్స్ పెంచుకుంటా పోతే ఏదో ఒక దగ్గర ఆ అన్నిటి చేత డివైడ్ అయ్యేటువంటి నెంబర్ వస్తుంది అనమాట. అది దాని ఎల్సిఎం అవుతుంది అనమాట. కాబట్టి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. నెక్స్ట్ చూడండి 12, 36, 48 ఉంది. ఈ మూడిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏముంది? 48. ఈ 48 అనేది 12 టేబుల్లో ఉంది కాబట్టి ఇది దీని మల్టిపుల్ అవుతుంది. కానీ 36 టేబుల్లో లేదు. కాబట్టి ఏం చేయాలి? దీన్ని మళ్ళా పెంచుకుంటూ పోవాలి. ఎంత పెంచాలి? ఇంటూ 2 చేయాలి. ఫస్ట్ ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? అది 96 అవుతుంది. 96 అవుతుంది. కాబట్టి ఈ 36 టేబుల్లో 96 అనేది వస్తుందా? 36 ఇంటూ 3 చేసినా అది 108 అవుతుంది. కాబట్టి ఆ టేబుల్లో పోదు. అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 3 చేయండి. మళ్ళా 2లో లేదు కాబట్టి ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 120 అండ్ 24 144 అవుతుంది అనమాట. సో 144 అనేది 12 టేబుల్లో ఉంది. 12 జా 144 అవుతుంది. అండ్ 36 4 జా చేస్తే అది 144 అవుతుంది. కాబట్టి 36 టేబుల్లో కూడా 144 అవుతుంది. కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఇది అవుతుంది అనమాట. అండ్ నేను ఇంతవరకు ఇట్లా ఎందుకు చేయాలి సార్, మరి షార్ట్ కట్లు ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి అనిపిస్తే కూడా చేయొచ్చు. షార్ట్ కట్లు ఇంకెట్లా చేయొచ్చు అంటే ఈ మూడిట్లో కామన్ ఏదైనా ఉందని అనుకోండి, అది కామన్ తీసేయండి. 12, 36 అండ్ 48 లో కామన్ ఏముంది అని అంటే 12 కామన్ ఉంది. 12 కామన్ తీస్తే ఏమవుతుంది? మనకు మిగిలింది 1, 3 అండ్ 4 మిగులుతాయి. ఈ మూడిట్లో 12 కామన్ తీసేస్తే 1, 3, 4 మిగులుతాయి అనమాట. ఈ 1, 3, 4 యొక్క ఎల్సిఎం డైరెక్ట్ చెప్పొచ్చు మనం 1 ఇంటూ 3 ఇంటూ 4 అని చెప్పేసి. కాబట్టి 1 ఇంటూ 3 ఇంటూ 4 అంటే ఎంత? 12. 12 ఇంటూ 12 144 అని కూడా చెప్పొచ్చు. సింపుల్ గా చేసేయచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి ఇంకోటి 3, 7, 39 ఉంది. వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ట్రిక్ కనుక ఇక్కడ వరకు ఉన్నవన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి 3, 7 అనేది. ఈ 39 ఏ విధంగా రాయొచ్చు మనం? ప్రైమ్ ఫ్యాక్టర్ గా దీన్ని విడగొట్టుకుంటే 3 13 జా 39 అవుతుంది. కాబట్టి సో ఇలా అయినప్పుడు 3 అనేది ఇక్కడ ఉంది కదా. కాబట్టి ఒకటేసారి తీసుకోండి 3 అండ్ 7 వన్ టైమే ఉంది కాబట్టి 7 అండ్ 13 అనేది ఒకసారి ఉంది. కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 21 ఇంటూ 13 ఎంత అవుతుంది? 21 ఇంటూ 13 చేస్తే 3, 6 అండ్ 21 చేస్తే 273 వస్తుంది అనమాట. కాబట్టి దీని ఆన్సర్ 273 వస్తుంది అనమాట. 273 అనేది 3, 7 అండ్ 39 యొక్క ఎల్సిఎం 273 వస్తుంది. ఇలా చేయొచ్చు. లేదు అలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు అని అంటే చేయొచ్చు. ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు ఇలా ప్రైమ్ నెంబర్స్ తో ఉన్నప్పుడు అని అంటే చూడండి, మనకు ఈ లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం కదా 39 అనేది దీనికి ఫ్యాక్టరీ అవుతుంది. 39 ని 3 అనేది డివైడ్ చేస్తుంది 13 టైమ్స్. కాబట్టి ఇది దీనికి ఇది అంటే 3 టేబుల్లో 39 అనేది ఉంది, కానీ 7 అనేది లేదు కదా. కాబట్టి డైరెక్ట్ గా దీన్ని రెండింటిని మల్టిప్లై చేసేయండి, సరిపోతుంది. 3 అనేది టేబుల్లో ఉంది కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. 7 లేదు కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత? 2 30s 210 అండ్ 230 అంట 7 30s 210 అవుతుంది. అండ్ 7 9 జా 63. 210 ప్లస్ 63 273 అనేది డైరెక్ట్ గా ఇట్లా కూడా చేసేయచ్చు. అంటే 3 టేబుల్లో 39 ఉంది కాబట్టి దీన్ని వదిలేసిన, ఇది లేదు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. అట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్,
ఎల్సిఎం ఆఫ్ 14, 36 అండ్ 42 అన్నాడు. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే లార్జెస్ట్ నెంబర్ ఏంది 42. ఈ 42 అనేది టేబుల్ దీంట్లో పోతుందా 14 లో అని అంటే 14 3 జా 42 అవుతుంది, పోతుంది. కానీ 36 టేబుల్లో పోదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇంటూ 2గా ఇంటూ 3గా అట్లా మల్టిపుల్ చేసుకుంటా పోవాలి. కొంచెం పెద్దగా అవుతా ఉంటుంది అనమాట. అలాంటి సందర్భంలో ఏం చేసినా ఇక్కడ ఏం చేసినాం మనం, ఏమైనా కామన్ గా తీసేమో చూడండి ఒకసారి అని చెప్పిన కదా. సో ఇక్కడ 2 కామన్ తీసేసి చూడండి ఒకసారి. దీంట్లో 2 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి 7 అండ్ 18 అండ్ 21 మిగులుతుంది. 7, 18 అండ్ 21 మిగులుతుంది. వీటి ఎల్సిఎం తీసి దీన్ని 2 చేత మల్టిప్లై చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వీటి ఎల్సిఎం తీయాలంటే మనకు ఆల్రెడీ ట్రెడిషనల్ మెథడ్ ఒకటి ఉంది కదా సింపుల్ గా చేయడానికి, అలా కూడా చేసేయచ్చు ఇక్కడ తొందరగా అయిపోవడానికి. చూడండి 7 1 జా, ఇది 18 పోదు కాబట్టి 7 3 జా అవుతుంది. నెక్స్ట్ 3 తో చూస్తాం, 3 6 జా, 3 1 జా అయిపోతుంది. డైరెక్ట్ గా 7 3 జా 21, 21 6 జా 126 అవుతుంది. కాబట్టి ఇది 2 into 126 దట్ ఈక్వల్స్ టు 252 అనేది దీని ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఏదో ఒకటి కామన్ తీసేసి మిగిలిన వాటి ఎల్సిఎం తోని దాన్ని కూడా చేయడానికి తొందరగా చేసేయచ్చు ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్స్ ఫాలో అవుతాయి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ లో అన్ని కవర్ అయ్యేటట్లు చెప్పిన. ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు కామన్ తీయడానికి, లేనటువంటి సందర్భాల్లో కూడా ఇట్లా చేయొచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ ఫ్రెండ్, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఇదే క్వశ్చన్స్ తీసుకొని వీటి యొక్క హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూడండి. రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్లలో 12, 24 అండ్ 48 యొక్క హెచ్సిఎఫ్ ఈసారి మనం కనుక్కునేది హెచ్సిఎఫ్ అనమాట. హెచ్సిఎఫ్ దీన్నే జిసిఎఫ్ అని కూడా అంటారు. కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఎగ్జామ్ లో ఒకసారి ఇది కూడా అడగొచ్చు. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట, అది కూడా అడగొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు సో ఇటువంటి 3 నెంబర్లు ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏ విధంగా చేయొచ్చు, కంగారు పడాల్సిన పనేం లేదు, చాలా సింపుల్ గా చేసేయచ్చండి. ఇలా నెంబర్స్ ఇచ్చింది కదా 12, 24, 48, ఇంతకుముందు లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నాం. 3 నెంబర్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 12 ఉంది. అండ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది, 12 ఉంది. సో 12 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ వేరే నెంబర్లు వచ్చాయి అనుకోండి, 2 డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు తక్కువ నెంబర్ని తీసుకోండి. తక్కువ నెంబర్ ఏది వస్తుందో ఆ నెంబర్ చేత ఇక్కడ ఉన్న వాటిని డివైడ్ చేయండి. అక్యురేట్ గా అంటే 0 రిమైండర్ వచ్చేటట్టు డివైడ్ చేస్తే ఆ తక్కువ నెంబర్ ఏదైతే ఉందో అదే వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడైతే రెండింటిలో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఏ తీసుకున్నా నష్టం ఏం లేదు. 12 అనేది ఈ 12 చేత దీంతో డివైడ్ చేయండి. 12 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, 0 రిమైండర్. అండ్ 25 4/12 చేసినాం అనుకో 2 టైమ్స్ పోతుంది, 0 రిమైండర్. అండ్ 48/12 చేసినాం అనుకోండి 4 టైమ్స్ పోతుంది, 0 రిమైండర్. కాబట్టి ఇక్కడ 12 అనేది ఈ పైన ఉన్నటువంటి నెంబర్ అన్నింటినీ డివైడ్ చేస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 12 అవుతుంది. అలా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఈ నెంబర్ చూడండి, ఇక్కడ 4 and 16 మధ్యన గ్యాప్ ఎంత ఉంది, 12 ఉంది డిఫరెన్స్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 16 కి 48 కి ఎక్కువ గ్యాప్ ఉంది, డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. వీటి భేదం ఎంత ఉంది అని అంటే 32 ఉంది. కాబట్టి మనకు ఇది రాయాల్సిన పర్లేదు, ఇక ఇది 32 ఉంది, ఇది 12 ఉంది. కాబట్టి మనం తక్కువది తీసుకోవాలని చెప్పినాం కాబట్టి తక్కువది తీసినాం. ఈ తక్కువది తీసుకున్నాం కదా, ఈ దీన్ని అంటే ఈ నెంబర్ ని పైన ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఇచ్చారో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి వాటిని ఈ నెంబర్ తో డివైడ్ చేయాలి. 4 ని 12 తో డివైడ్ చేయాలి. అవుతుందా అంటే కాదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, అప్పుడు ఏం చేయాలంటే ఈ 12 ఏదైతే ఉందో 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 నుంచి చూడండి. 12 ని 1 డివైడ్ చేస్తుంది, 12 ని 2 కూడా డివైడ్ చేస్తుంది, 12 ని 3 కూడా డివైడ్ చేస్తుంది, 12 ని 4 కూడా డివైడ్ చేస్తుంది, అండ్ 12 ని 6 కూడా డివైడ్ చేస్తుంది, అండ్ 12 ని 12 కూడా డివైడ్ చేస్తుంది కదా. ఇలా ఉన్నటువంటి నెంబర్స్ లో ఏ నెంబర్ ఈ ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఈ నెంబర్లలో ఏ నెంబరు ఈ అన్నిటిని డివైడ్ చేస్తుందో చూడండి. ఏ నెంబర్ చేస్తుంది, 4 ను కూడా చేయాలంటే 4 మాత్రమే చేస్తుంది, 6 చేయదు, ఎందుకంటే 4 కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 4 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. 16 ని కూడా 4 అనేది డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. 48 ని కూడా 4 అనేది డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 4 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో ఏమంటున్నా ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం, ఒకటి 12 వచ్చింది తక్కువ, ఇంకోటి 32 వస్తుంది. సో మనం తక్కువ దాన్ని తీసుకోవాలని చెప్పిన 12. ఈ 12 నెంబర్ తోటి పైన ఉన్న వాటిని డివైడ్ చేయాలి. చేయగలమా, చేయగలిగితేనే ఏం లేదు, లేదంటే మళ్ళీ ఏం చేయాలి, ఆ 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 నుంచి స్టార్ట్ పెట్టండి. అంటే దాన్ని 12 1 జా 12, 12 2 జా 24 ఎట్లా అంటే 12 ని ఏవేవి అయితే డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ రాస్తున్నాను అనమాట. 12 ని 1 డివైడ్ చేస్తుంది, 12 ని 2 డివైడ్ చేస్తుంది, 12 ని 3, అవన్నీ డివైడ్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేయండి. అలా రాసుకున్నటువంటి 12 యొక్క ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఈ నెంబర్స్ లో ఏ నెంబరు వీటన్నింటిని డివైడ్ చేయగలుగుతుందో అదే తీసుకోవాలి. ఇక్కడ 6 అనేది 3 అనేది చేయదు, 2 అనేది చేస్తుంది, కానీ అన్నింటినీ చేయాలి. 2 కూడా చేస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంది,
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి, హైయెస్ట్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇది 4 చేయదు, 2 చేస్తుంది. కానీ 2 కంటే హైయెస్ట్ ఏముంది, 4 ఉంది. కాబట్టి ఈ 4 అనేది డివైడ్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం ఆన్సర్ గా తీసుకుంటాం అనమాట. అఫ్ కోర్స్ 12 తో కూడా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది తక్కువ కదా, అప్పటికే వచ్చినటువంటి 12 తోనే చెక్ చేసినాం కాదు, కాబట్టి మనం 12 వరకు పోం. దానికంటే చిన్న నెంబర్లు తీసుకోవాలి, అందులో 4 ఉంది, రైట్. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, 12, 15 అండ్ 13 అన్నాడు. 12, 15 అండ్ 30 ల యొక్క హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 15 ఉంది. ఏం చెప్పినా తక్కువ ఉన్న డిఫరెన్సే తీసుకోవాలని చెప్పిన, కాబట్టి ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం 3. ఈ 3 చేత దీన్ని డివైడ్ చేయొచ్చా, చేయొచ్చు. దీన్ని డివైడ్ చేయొచ్చా, చేయొచ్చు. దీన్ని కూడా డివైడ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. కాబట్టి ఈ 3 అనేది ఈ మూడింటిని నిశ్శేషంగా భాగిస్తుంది, కాబట్టి ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ గా మనం 3 అని చెప్పొచ్చు. సో ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది అన్నింటినీ, కాబట్టి ఇలా డైరెక్ట్ రాస్తున్నా. ఇది డివైడ్ చేయలేదు, కాబట్టి ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నింటినీ రాయాలి. ఆ కామన్ గా అన్నింటినీ డివైడ్ చేసేటువంటి లార్జెస్ట్ ఫ్యాక్టర్ నెంబర్ ని తీసుకుంటే ఆన్సర్ వస్తుంది అనమాట, రైట్. ఇక్కడ చూడండి, మళ్ళా 12, 36 అండ్ 48 ఉంది. 12, 36, 48 మధ్య గ్యాప్ చూడండి, ఇక్కడ 24 ఉంది గ్యాప్, రైట్. ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత ఉంది, 12 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం 12 తీసుకుంటాం. తక్కువ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 12 తీసుకుంటున్నాం. ఈ 12 అనేది 12 ని డివైడ్ చేస్తుంది, 36 ని డివైడ్ చేస్తుంది, 48 ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది, మనకి 12 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. 3, 7 అండ్ 39. 3 ఇప్పటికి పైన చెప్పినేమో మనకి ఈవెన్ నెంబర్స్ తో ఉన్నాయి, కానీ ఇక్కడ 5th క్వశ్చన్ 3, 7, 39 యొక్క హెచ్సిఎఫ్ కావాలని అనుకుంటే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి. దీన్ని ఈ 3 ని మనం ఏమని రాయొచ్చు, 3 ని 1 into 3 అని రాస్తాం, అండ్ 7 ని 1 into 7 అనే రాస్తాం, వేరే విధంగా లేదు ఇక. అండ్ 39 అయితే మనం 3 into 13 గా రాస్తాం, అందులో 3 ని ఆల్రెడీ 1 into 3 గా రాసేసినాం, అండ్ 13 ని మనం 1 into 13 గా రాస్తాం. కాబట్టి దీన్ని ఆల్రెడీ ఇక్కడ రాసినాం కదా, దాన్ని వదిలేస్తున్నా. సో అన్నిట్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి 3, 7 అండ్ 13లలో కామన్ గా ఉన్నటువంటిది ఏంది అని అంటే 1 మాత్రమే కామన్ ఉంది, మిగిలిన ఏం లేవు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఈ 1 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది 3, 7, 39 యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఇక్కడ వేరే ఏ ప్రైమ్ నెంబర్ ఇచ్చినా కానీ కూడా ఆ ప్రైమ్ నెంబర్ల యొక్క ఫ్యాక్టరైజేషన్ ఆ నెంబర్ 1 తోటి మరియు ఆ నెంబర్ తోటే ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. కాబట్టి అంటే ఇక్కడ 3 తీసుకుంటే 1 and 3 దాని యొక్క ఫ్యాక్టర్స్, 7 తీసుకుంటే 1 and 7 దాని ఫ్యాక్టర్స్. కాబట్టి వేరే నెంబర్లు ఉంటాయి కాబట్టి 1 అనేది దాన్ని కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, అందుకే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది అనమాట దీనికి, రైట్. ఇక్కడ నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. 14, 36 అండ్ 42 ఉంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇంతకు ముందు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 14 కి 36 కి డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 22 ఉంది ఇక్కడ, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది, రైట్. సో మనం తక్కువ తీసుకోవాలి కదా, ఇక్కడ 6 తీసుకున్నాం. 6 తీసుకుంటే ఈ 6 అనేది దీన్ని డివైడ్ చేస్తున్న 14 అంటే చేయదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీని యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏముంటాయి, 1 ఉంటుంది, అండ్ 2 ఉంటుంది, 3 ఉంటుంది, అండ్ 4 ఉండదు, 5 ఉండదు, 6 ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ ఇవి ఉన్నాయి. వీటిలో ఏ నెంబర్ అన్నిటిని డివైడ్ చేస్తుందో చూడండి. ఇక్కడ 1 అనేది కామన్ అన్నిటికీ, కానీ మనకు హైయెస్ట్ ఇది కావాలి కాబట్టి దానికంటే పెద్దది చూడండి. 2 అనేది డివైడ్ చేస్తుంది దీన్ని 14 ని 7 టైమ్స్, అండ్ ఇది 18 టైమ్స్, అండ్ ఇది 21 టైమ్స్ డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది వీటి యొక్క. సో అదే కాకుండా ఇవేమైనా చేస్తాయని కూడా చూస్తే 3 అనేది 14 ని డివైడ్ చేయదు, 6 అనేది ఆల్రెడీ చూసినాం ఇక్కడ డివైడ్ చేయదు. సో ఆన్సర్ అనేది 2 మాత్రమే అవుతుంది అనమాట. కాబట్టి వీటి మూడింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 3 నెంబర్లు ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈ షార్ట్ టైమ్ లో మనం ఈ ప్రాసెస్ లో చేయొచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.